ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో గత కొన్ని నెలలుగా అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ కాలువల సమస్యను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిష్కరించారు. నూతనంగా డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సుమారు 4 కోట్ల వ్యయంతో డ్రైనేజీ కాలువలు మరియు రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. మొత్తం 40 పనులకు గాను హుడా నిధుల నుంచి 1.25 కోట్లు, జనరల్ ఫండ్ నుంచి 2.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో అవసరాన్ని బట్టి డ్రైనేజీ రోడ్లను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాగా ప్రకటించిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ జిల్లా అభివృద్ధిని వేగవంతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న మార్కాపురం జిల్లాకు ముఖ్యమంత్రి నుంచి మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని, తద్వారా మార్కాపురాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, గుంటక సుబ్బారెడ్డి, కౌన్సిలర్ హర్షిత బాబీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురం పట్టణంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. సుమారు 4 కోట్ల రూపాయలతోటి ఈ డ్రైన్స్ అనేవి దగ్గర 40 పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. 1,25,00,000 రూపాయలు వచ్చేసి హుడా ఫండ్స్, 2,75,00,000 వచ్చేసి జనరల్ ఫండ్స్ నుంచి ఈరోజు డ్రా చేసి ఈ పనుల శ్రీకారం చుట్టాం. త్వరలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేయిస్తాం. ముఖ్యంగా మార్కాపురం పట్టణంలో ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా ఎక్కడైతే రోడ్లు డ్రైన్లో సక్రమంగా లేదో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా త్వరలో కూడా కవర్ చేయబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మార్కాపురం టౌన్కి త్వరలో 28 కోట్ల రూపాయల శాంక్షన్స్ ఇవ్వబోతా ఉన్నారు. అవి రాగానే మిగిలిన పనులన్నిటికీ కూడా శ్రీకారం చుట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పట్టణంలో ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యతని మేము తీసుకుంటాం. తప్పకుండా మార్కాపురం అనేది అభివృద్ధి పదంలో దూసుకుపోయే విధంగా చూస్తాం. ఎందుకంటే మార్కాపురం కూడా మన ముఖ్యమంత్రి గారి పుణ్యాన జిల్లా అయింది. జిల్లా చేసిన సందర్భంగా ఈ మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు ఎల్లవేళ మేము మా ప్రాంత ప్రజలు రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.